Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మనం శోభకృత్నామ సంవత్సరంలోంచి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ముందుగా మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. నా తరపు నుంచి, ప్రేక్షకుల తరపు నుంచి మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు. గురుగారు, క్రోధినామ సంవత్సరము అని పేరు వినగానే అసలు ఏంటి, ఇప్పుడు శోభకృత్ అంటే అన్ని శుభాలు కలుగుతాయేమో అనేలా అనిపిస్తోంది. క్రోధి అనగానే కోపము అంటుంటాము. ఎలా ఉండబోతుంది అనే ఒక ఆ భయం అనేది పేరు వినగానే తెలిసిపోతుంది. అసలు నిజంగా ఏ రకంగా ఉండబోతుంది గురుగారు క్రోధినామ సంవత్సరం? మనకి ప్రభవ విభవ ఇలా సంవత్సరాలు తీసుకుంటే 60 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. తెలుగు సంవత్సరాలు అంటాం. అలాగే తెలుగు మాసాలు 12 మాసాలు. మనకి ఇంగ్లీష్లో 12 నెలలు ఎలానో 12 మంత్స్, అలానే తెలుగులో 12 మాసాలు ఉంటాయి. అలాగనే వారాలు తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగే కాకుండా సంస్కృతంలో కూడా ఉంటాయి తప్పనిసరిగా. ఈ మాసాల పేర్లు కూడా తెలుగు మాసాలు అని చెప్పి మనం పిలుచుకుంటుంటాం, కానీ అవన్నీ కూడా సంస్కృత పదాలే. ప్రతి ఒక్క దానికి ఒక పరమార్థం దాగి ఉండేటువంటి నామాలు వాటికి. అలాగే ఒక సంవత్సర ఫలితం అనేది ఆ నామ సంవత్సరం ఏదైతే నామం ఉంటుందో, ఆ సంవత్సర నామం ఏదైతే ఉంటుందో దాని ప్రభావం సంపూర్ణంగా దాని మీద ఉంటుంది. అందుకనే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియదు, కానీ చిన్నప్పుడు పూర్వకాలంలో తప్పనిసరిగా 60 సంవత్సరాలు నోటికి వచ్చేలాగా కంఠస్థ పట్టించేవాడు. పుస్తకంలో కాకుండా మస్తకంలో ఉండేలాగా చేసేవాడు తప్పనిసరిగా. అలాగే వారాలు, ఇప్పుడు మనం సండే మండే అని చెప్పమంటే ఫాస్ట్గా చెప్పేస్తారు. ఆదివారం సోమవారం చెప్పమన్నా కూడా కష్టంగానే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది చిన్న పూర్వకాలంలో ఆదివారానికి భానువారం, సోమవారానికి సోమవారం, ఇట్లా అంటే సంస్కృత నామాలు ఉన్నాయి తప్పనిసరిగా. ఈ వారాల పేర్లు, నక్షత్రాలు, సంవత్సరాలు, ఆయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు ఇవన్నీ వస్తేనే ఫస్ట్ క్లాస్ నుంచి ప్రమోట్ అయ్యేవాడు సెకండ్ క్లాస్కి పూర్వకాలంలో. అంటే ఏమిటి, ఈ సంవత్సరం రాబోతుంది, భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని చెప్పి వీడికి ముందుగా చిన్నప్పటి నుంచే వీళ్ళ మస్తకంలో మొత్తం ఇంజెక్ట్ చేయటం. ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది, ఆ విధానం అనేది కనుమరుగైపోయింది. అసలు ఎవరికి తెలియనటువంటిది. ఎంతసేపటికి మనకు ఉగాది వస్తుంది అంటే ఏదో పచ్చడి చేసుకుంటున్నాం, తింటున్నాం, గుడికి వెళ్తున్నాం, పంచాంగ శ్రవణం వింటున్నాం, వస్తున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం. పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, తల స్నానం చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఇదొక్కటి మాత్రమే ఏదో చేస్తున్నారు. ఇంకా ఆడంబరం మాత్రమే, బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి ఆడంబరాలు మాత్రమే చేస్తున్నారు. కానీ దాంట్లో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం ముఖ్యంగా. అట్లానే మనకి ఈ సంవత్సరాలకు ఉండేటువంటి ఫలితాన్ని చూసుకుంటే మనకి 2019-20 సంవత్సరాల్లో వికారీ నామ సంవత్సరం అని వచ్చింది. మనం ఆ సంవత్సరాల్లో ఏం ఎక్కువగా ఫేస్ చేసాం మనం? కరోనా కదా. మరి ప్రపంచం మొత్తం వికారమే కదా, అంతా అతలాకుతలమైపోయింది, వికారమే ఉంది. ఆ తర్వాత ప్లవనామ సంవత్సరం అని ఒకటి వచ్చింది. ప్లవ అంటే ఏంటి, దాటి వేసేటువంటిది. 2021-22 పర్లేదు కొంచెం అనుకునే. 2022-23-20 ఇప్పుడు జరుగుతున్నటువంటి శోభకృతనామ సంవత్సరం నిజంగానే శోభకృతనామ సంవత్సరం శోభను తెచ్చిపెట్టిందనే చెప్పాలి. తప్పనిసరిగా అంటే మన భారతీయత విలువల్ని పెంచింది, భారతదేశ విలువని పెంచింది, రూపాయి విలువ పెరిగింది, మనకుండేటువంటి సంస్కృతి సంప్రదాయాల విలువలు పెరుగుతున్నాయి. అలాగే ప్రతి దేశం కూడాను మన దేశం వైపు కన్నెత్తి చూసేటువంటి స్థాయికి తీసుకొచ్చిందని శోభకృతనామ సంవత్సరానికి చెప్పవచ్చు. అలాగే ప్రపంచంలో ఎవ్వరు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రతిష్ట కూడా శోభకృతనామ సంవత్సరంలోనే జరిగింది. అంటే అంతకుమించి శోభ ఏముంది మనకి, అంతే కదా. యావత్ భారతదేశానికి కావాల్సినటువంటి అంటే ఒక పురుషుడు ఎలా ఉండాలి అని చెప్పడానికి నిదర్శనంగా ఉండేటువంటి రామో విగ్రహాన్ ధర్మ అని చెబుతూ ఉంటాం. కొన్ని 500 సంవత్సరాల నాటి క్రితం నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం అది మొత్తం విముక్తి కలిగి ఒక మార్గదర్శకమైనటువంటి రామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠ జరిగింది కూడా
ఈ శోభకృతనామ సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి సంపూర్ణమైనటువంటి శోభను తెచ్చిపెట్టింది మన భారతదేశానికి ఈ శోభకృతనామ సంవత్సరం, యావత్ ప్రపంచానికి కూడా ఒక మాట చెప్పాలి అంటే. ఓకే. అలాగే ఇప్పుడు రాబోయేటువంటిది ఈ ఉగాదికి క్రోధినామ సంవత్సరం. ఓకే. క్రోధి అంటేనే అందరికీ అర్థమయ్యేటువంటి భాష. క్రోధము అంటే కోపము, ఆవేశము. క్రోధం వల్ల ఏమొస్తుంది మనకి? మోహం అనేది కలుగుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతుంటామో అదే ఆవేశం. క్రోధం అంటే ఆ ఆవేశంలో ఎప్పుడైతే మాట్లాడుతుంటామో ఒక మోహం అనేది కనబడుతుంది. ఆ మోహం వల్ల ఏమవుతుంది? మన మస్తకం పనిచేయటం పాడైపోతుంది. దానివల్ల ఏమవుతాయి? నానా విధాలైనటువంటి దుర్భరమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాం. కాబట్టి క్రోధినామ సంవత్సరానికి నిజంగా చెప్పాలి అంటే రాబోయే ఈ సంవత్సరంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఓకే. అందులో మంగళవారం రావటం, మనకి ఉగాది మంగళవారం వచ్చింది. ఓకే. ఏ వారమైతే ఉగాది వస్తుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరం మొత్తానికి రాజుగా వ్యవహరిస్తాడు. ఓకే. ఇప్పుడు వస్తుంది మంగళవారం అంటే కుజుడు. కుజుడు అంటే ఇప్పుడు మనకి చూడండి, చాలా మందికి పెళ్లి కాకపోతే కుజు దోషం ఉందా, సంతానం కలకపోతే కుజుడు ఏమైనా బాగాలేదా, ఇవే చూస్తుంటారు. అంటే ఎక్కువగా కష్టాలకు కారకుడు కుజుడు అవుతున్నాడు. ఆయనే అధిపతి అయితే ఎలా ఉంటుంది? ఇంకెక్కువ ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాకుండా క్షుద్రదేవతాపాసన చేసేటువంటి వాళ్ళకి మంగళవారం చాలా ప్రీతికరమైనటువంటి రోజు, చాలా నియమంగా చేసుకునేటువంటి రోజు. అంటే చెడు ప్రబలడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి రోజే ఉగాది ప్రారంభమవుతోంది కదా. కాబట్టి మరి దాని ప్రభావం సంవత్సరం మొత్తం ఉంటుంది కదా. ఈ కుజుడు రాజుగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా విభేదాలు ఇప్పటికే మనం అసెంబ్లీలో వాటిలో చూస్తూ ఉంటాం. ఇంకా విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలు కూడా చిన్న చిన్న సమస్యలు, చిన్న మాట అంటే బాగున్నావా అని పలకరించినా అదేదో బూతు మాటలాగా అనిపించి వీళ్ళిద్దరు చొక్కలు పట్టుకుని కొట్టుకోవటం, ఈ రకమైనటువంటి స్థితికి కూడా దిగజారుతూ ఉంటారు. అలాగే కుజుడు విద్యుత్కి అధిపతి కాబట్టి విద్యుత్ ఘాతాలు అంటే ఈ కరెంటుకి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా. అలాగే కెమికల్స్ కూడా అధిపతి కుజుడే అవుతాడు. ఈ కెమికల్స్, బొగ్గు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిల్లో ఆ కర్మాగారాల్లో పనిచేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ప్రాణ ప్రమాదాలు ఇట్లాంటివన్నీ కూడా రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే రేట్లు, ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ధాన్యాలకి. అంటే మధ్య భాగంలో కొంతవరకు తగ్గి ధాన్యం తగ్గుతుంది, అంటే రేట్లు తగ్గుతాయి. ఉన్నట్టుండి ఒక్కసారికి పుంజుకుంటే దానివల్ల ఎక్కువగా కరువు రావడం, అంటే కొనలేని పరిస్థితి వస్తుంది. ధాన్యం ఉంటుంది కానీ మనకు అందుబాటులో అది ఎవరికి లాభం ఉంటుంది? వ్యాపారస్తులకు లాభం. ఇప్పుడు తక్కువలో ఉన్నప్పుడు కొనే స్టాక్ పెట్టుకుంటారు, అది ఎక్కువ రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటే వాళ్ళకే లాభం. కానీ కొనలేని పరిస్థితి మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా. అట్లానే బంగారం, వెండి ఇప్పుడున్న రేట్ల కంటే ఇంకో 12% పెరిగేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది. ఆల్రెడీ చాలా ఇప్పటికే చాలా పెరిగింది. ఈ నెల 15 రోజుల్లోనే చాలా పెరిగింది. ఇంకా 12% అంటే ఇంకా అర్థం చేసుకోండి, దాదాపు 80,000 రూపాయల వరకు వెళ్ళేటువంటి అవకాశం బంగారానికి కనబడుతుంది. ఇంకో 10-11,000 గ్యారంటీ. కాబట్టి ఈ వీటి వల్ల ఏమవుతుంది? దొంగతనాలు ఎక్కువ అవుతాయి. అంతే కదా. ఇప్పుడు కష్టపడి పని చేస్తే నెలకు 70,000 వస్తుందంటే ఒక చైన్ లాక్కుంటే 4-5 లక్షలు వస్తున్నాయి. అవి ఎక్కువ అవుతాయి కదా, దొంగతనాలు ఎక్కువ అవుతాయి కదా. అంతేకాకుండా ఈ క్రోధినామ సంవత్సరంలో కోపం వల్ల మోహం, మోహం వల్ల బుద్ధి నాశనం, బుద్ధి నాశనం వల్ల వావి వరసలు లేకుండా ప్రవర్తించేటువంటి స్త్రీ పురుషాదులు కూడా ఎక్కువగా అవుతారు. అంటే మన సనాతన ధర్మాన్ని వీడి వావి వరసలు లేకుండా కామంతో వ్యవహరించేటువంటి స్త్రీ పురుషాదులు కూడా పెరుగుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఆడవాళ్ల చేతిలో మోసపోయేటువంటి మగవాళ్ల సంఖ్య ఈ సంవత్సరం అధికంగా పెరుగుతోంది. చాలా. ఎలా? ముఖ్యంగా సైబర్ నేరం, ఈ సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, అవి విపరీతంగా పెరుగుతాయి. అందుకనే బ్యాంక్ అకౌంట్లో డిజిటల్ ఈ మన ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిలో ఎక్కువగా మనీ పెట్టుకోకుండా ఉండడం అనేది ఉత్తమం. మహిళ 5,000 10,000 పెట్టుకుంటే అవసరానికి తీర్చుకుంటాం. ఇట్లాంటివి ఏవీ లేకుండా
ఉండేటువంటి బ్యాంక్స్ కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో పెట్టుకోవడం అనేది, దాచిపెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఓకే. దీంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళని మోసం చేస్తుంటారు ఈ సైబర్ క్రైమ్స్ ఓకే. విధానంలో. ఒక మాట చెప్పాలి అంటే వివాహ వ్యవస్థ ఎక్కువగా నాశనం అయ్యేటువంటి రోజులు కూడా ఈ క్రోధినామ సంవత్సరంలోనే ఉంది. ఓకే. ఈజీ మేక్ ఈజీ బ్రేక్ ఆల్రెడీ మనం చాలా చూస్తున్నాం గురువు గారు. ఇంకా అధిక సంఖ్యలో పెరుగుతాయి. ఇప్పుడు పెళ్ళైనటువంటి ఒక గంటలోనే ఒకరికొకళ్ళు మాకు వద్దు అనుకునేటువంటి రోజులు కూడా రాబోయేటువంటి రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో తప్పనిసరిగా. అంటే అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి చూసే జనాలకి. అవునవును. ఒక గంటలో విడిపోయేదానికి చిన్న చిన్న విషయాలు, ఈ విషయాలకి విడిపోయేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా పెంపొందేటువంటి అవకాశం ఈ క్రోధినామ సంవత్సరంలో ఉంది. ఓకే. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల్లో పోటీతత్వం ఎక్కువగా పెరిగి ఆ గెలుస్తారు. ఆ గెలవడం కూడా ఎలా ఉంటుంది అంటే నామకావాస్తు మాత్రమే తప్పితే వీళ్ళు గెలుస్తారా లేదా, గెలిచారా కొండెక్కారా అనుకునేటువంటి పరిస్థితులు గెలుస్తారు తప్పితే ఇది అత్యంత అధికమైనటువంటి మెజారిటీతో గెలవటాలు ఇట్లాంటివి మాత్రం జరగవు రాజకీయ నాయకులకి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మార్పులు అయితే కనబడేటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. ఇవన్నీ ఏదో మనం ఓన్ చేసుకొని చెప్పడం కాదు, పంచాంగం ద్వారా గణితం వేసి చెప్తున్నటువంటివే మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఒక పార్టీకో ఒక వ్యవస్థకో ఫేవర్ చేయడం కాదు, ఉన్నది చెప్పుకోవడం అనేది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కూలిపోతాయి, మరలా కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. దీంట్లో గురుగ్రహం మార్పు అంటే రేపు మే 1వ తారీఖు మిట్ట మధ్యాహ్నం 1:20 గురుడు మారుతున్నాడు. గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైనటువంటి అనారోగ్య బాధలు, వివాహం కాకపోవటాలు, ఇక అంటే విసుగు చెంది చివరికి సన్యాసం తీసుకుందామా అనే స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి ఇది ఉన్నాయి. ఇప్పటికే యుక్త వయస్సులో వివాహం చేసుకునేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. 28 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తే అప్పుడు సంబంధాలు చూడటం అనేది మొదలు పెడుతున్నారు మన వాళ్ళు. కాబట్టి అలా కాకుండా ముందుగా జాగ్రత్త పడి వివాహం చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. జరగాలి తప్పనిసరిగా. ఒక మనిషికి, ఒక మగపిల్లవాడికి 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి వివాహం అయితే వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి ఒక బాబో పాపో పుడతారు. వాడికి 50 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 25 ఏళ్ళు వస్తాయి. అవును, చక్కగా. అవునా? కొడుకు చూస్తాడా లేదా తీసి పక్కన పెడితే కనీసం అప్పటికైనా వీడికి సంపాదించుకునేటువంటి స్వశక్తి ఉంటుంది. కాబట్టి కనీసం అప్పుడైనా వాడైనా సంపాదించుకొని తినొచ్చు. అందుకోసమనే ఒక చిన్నప్పుడు ఈ వయసులో వివాహం చేయాలని చెప్పేది. అలా వివాహాలు ఆలస్యం అవటం, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళలో మెంటల్ డిప్రెషన్స్ పెరగటం, అత్యధికంగా ఆలోచన మార్గం మారటం, తద్వారా ఎక్కువగా మానసికమైనటువంటి అస్థిమితకు లోనవ్వడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో. ఇక పెట్రోలు, కిరోసిన్ ఇట్లాంటి ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇప్పటి నుంచే అంటే జాగ్రత్త పడ్డా మనం ఎన్ని లీటర్లు స్టాక్ చేసుకుంటాం అయితే ఇంట్లో స్టాక్ చేసుకుంటూ ఉన్నప్పటి నుంచి ఇంకా తిరగాలనే ఆలోచన ఎక్కువ అవుతుంది. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు తిరుగుతూనే ఉంటారు. కాబట్టి వాటికి కూడా బాగా రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాగా రేట్లు పెరుగుతాయి. కొబ్బరికి సంబంధించినటువంటి ఏదైతే పంట ఉంటుందో వాటికి సంబంధించినటువంటివి కూడా బాగా ఎక్కువ విపరీతమైన రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడే దాదాపు కొబ్బరి బొండం 50 రూపాయలు 60 రూపాయల స్థాయి నుంచి 70 రూపాయలు 80 రూపాయలకు వెళ్ళేటువంటి స్థాయి వరకు వస్తుంటుంది తప్పనిసరిగా. అది ఏదో సమ్మర్ వచ్చింది సమ్మర్లోనే పెరుగుతున్నాయని కాకుండా ఇదే కంటిన్యూ అవుతూ వింటర్లో కూడా వాటి దిగుబడి తక్కువయ్యి ఎక్కువగా రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ విధంగా గడుస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఈసారి అన్ని మన నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఎక్కువగానే ఉంటాయి, చాలా బాగా పెరుగుతాయి. మనం అంటే కొంతమంది ఎక్కువ మొత్తంలో వేయించుకుంటూ ఉంటారు ఇంట్లో, అలా వాళ్ళకి పర్లేదు. కానీ అప్పటికప్పుడు కొనుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, మధ్యతరగతి వాళ్ళు నిజంగా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితులు, కష్టపడాలి. ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ కష్టపడాల్సింది తప్పనిసరిగా. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కువగా సినీ పరిశ్రమలో కావచ్చు, సర్వమానవాళి అంటే సర్వసాధారణమైన వ్యక్తులు కావచ్చు, డ్రగ్స్, మద్యం ఇట్లాంటి వాటికి ఎక్కువగా బానిసలు అయిపోయేటువంటి ఇవి, వాటి ద్వారా అయ్యేటువంటి కేసులు
ఓకే. అవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా టీవీ, సినీ రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఓకే. ఆల్రెడీ వచ్చినాయి, చూస్తున్నాం. ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తెలియకుండా చేసేవన్నీ కూడాను బయటపడి వాటి ద్వారా ఎక్కువగా భయాందోళనకు గురవటం, కష్టాలు ఎదుర్కోవటం, ఇట్లాంటివన్నీ తప్పనిసరిగా జరిగే పరిస్థితులు. అలాగే సినీ పరిశ్రమ పోయిన సంవత్సరం కంటే కూడా ఇంకా ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తుంది, మంచి గుర్తింపు తెస్తుంది. భారతీయ సినిమా పరిశ్రమ మంచి అవార్డులు ఇట్లాంటివన్నీ కూడా పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉన్నాయి. అంటే భారతీయత విలువలు పెరుగుతున్నాయి కానీ భారతీయుల్లో విలువలు తగ్గిపోతున్నాయి. వచ్చిన బాధ. ఓకే. సనాతన ధర్మాన్ని అంటే మనం హిందువులు అనగానే సనాతన ధర్మ విలువలని కాపాడాల్సింది పోయి ఇంకా మనమే రోడ్డు మీద వేస్తున్నాం. ఓకే ఓకే. ఎక్కువగా చూసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఏ రంగం వాళ్ళు ఎక్కువగా అంటే కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తుంది గురువుగారు? ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా బాగుపడతారు. ఓకే ఓకే. రాజకీయ నాయకులు చాలా బాగుపడతారు, వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి ధనాదాయం. అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొని తక్కువ రేట్లో కొనేసి వాటికి రెట్టింపు రేట్ల కంటే కూడా ఇంకా ఎక్కువ రేట్లు వచ్చి తద్వారా ఆర్థిక లాభాలు ఇట్లాంటివన్నీ కూడా చేకూరుతుంటాయి. అలాగే కిరాణా సంస్థలు ఏవైతే ఉంటాయో, సూపర్ మార్కెట్స్ ఇట్లాంటివి, వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి ధనలాభాలు బాగా విపరీతంగా ఉంటాయి. అలాగే బంగారం, ఇప్పుడు బంగారం అనేది ఎంత రేట్లు పెరిగినా కొనక తప్పదు. తినే వస్తువులైనా అంతే, ఎంత రేట్లు పెరిగినా కొనక తప్పదు. పెట్రోల్ ధరలు పెరిగినా తిరగడం ఆగం. సో కాబట్టి ఎంత రేట్లు పెరిగితే ఏ వస్తువులకు అయితే రేట్లు పెరుగుతుంటారో ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ధనలాభం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఓకే. ఆరోగ్య విషయానికి వస్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కరోనా టైం నుంచి కొన్ని రకాల ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం గురుగారు. ఈసారి ఎలా ఉండబోతుంది ఆరోగ్య రీత్యా? ఆరోగ్యపరంగా చాలా వరకు బాగానే ఉంటుందమ్మా. కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఈ రకమైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా దీంట్లో మీనరాశి, మేషరాశి, సింహరాశి, ఈ 3 రాసుల వారికి రాహు కేతు గ్రహ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళల్లో ముఖ్యంగా చూడండి, ఈ సంవత్సరం హార్ట్ అటాక్స్, హృద్రోగాలు ఎక్కువగా వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్. ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్, తినే ఆహారం ఒకటి, మన ఆలోచన విధానం ఒకటి, ఈ రెండిటి పట్ల జాగ్రత్త వహించకపోతే అధిక సంఖ్యలో ఈ సంవత్సరం మరణాలు ఈ రెండిటి వల్లనే ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు క్యాన్సర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, వీటితోనే ఎక్కువగా మరణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కూడా నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఈ సంవత్సరం భారతదేశంలో ఉత్తీర్ణత అంటే అత్యుత్తమ ఉత్తీర్ణత, మంచి ర్యాంక్స్ పొందేటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో కూడాను గణిత శాస్త్రం అంటే సిఏ ఇట్లా చదివేవాళ్ళు, ఎంబీఏ వ్యాపార శాస్త్రం, లేదు సైన్స్, ఈ మెడిసిన్ చేసేటువంటి విద్యార్థులు, వీళ్ళు మంచి ఉత్తీర్ణత పాస్ అయ్యేటువంటి మంచి మార్క్స్తో పాస్ అవుతూ మంచి ర్యాంక్స్ పొందేటువంటి అవకాశాలు. ఓ మాట చెప్పాలంటే ప్రభుత్వానికి గడ్డుకాలం అవుతుంది. వీళ్ళు ఎక్కువ మార్క్స్తో పాస్ అవుతూ ఉంటే ఫ్రీ సీట్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా, వాళ్ళ బాధ్యత మొత్తం వాళ్ళదే కదా. కాబట్టి ఆ గవర్నమెంట్కి ఎక్కువగా బాధ్యత పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి తిప్పలు గవర్నమెంట్కి వచ్చింది విద్యార్థుల విషయంగా. తప్పనిసరిగా. మొత్తానికి క్రోధినామ సంవత్సరంలో కొంచెం మనకు గడ్డు పరిస్థితి ఏర్పడబోతుంది. కాబట్టి అంటే ఒకటేనమ్మా, ఏం చేసినా ఏది వచ్చినా మనం తీసుకోక తప్పదు. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడున్న జనరేషన్ అనే కాదు, మన పెద్దవాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మన ఆలోచన కూడా వస్తుంటుంది, పిల్లలకు కూడా ఆలోచన విధానం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు కష్టం వచ్చింది, మనకేందుకు వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన విధానం ఏదవుతుందో అది మారుకోవాలి. ముఖ్యంగా కష్టం వచ్చింది, దాన్ని దాటవేసే మార్గం ఏంటి అనేది ఆలోచించాలి, పరిష్కారం ఆలోచించాలి. అది దైవ చింతన ద్వారా మాత్రమే కలుగుతుంది. మనకి దేవుడు మన బుద్ధి ఎలా ఉంటుంది, మన కర్మానుసారంగానే మన బుద్ధి ఉంటుంది కదా. ఆ బుద్ధిని మార్చాలి, మన కర్మను మార్చాలి అంటే దైవ చింతన మాత్రమే మార్గం అని చెబుతాం. తప్పనిసరిగా మన ధర్మాన్ని పాటించాలి, మనం చేయాల్సిన పని చేయాలి, మన కష్టం చేయాలి,
దాంతోపాటు దైవ చింతన ఉండాలి. ఉండాలి ఖచ్చితంగా. కొంతలో కొంత అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా దైవారాధన విషయంలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానమ్మా, చూపిస్తున్నారని దాంట్లో కూడాను భేషజం ఎక్కువైపోయింది. ఇప్పుడు అయ్యప్ప స్వామి భజనలు చేస్తూ ఉంటాం, చూస్తుంటాం చాలా చోట్ల. కోట్లు ఖర్చు పెడతారు. అంత కోట్లు ఖర్చు పెట్టి డెకరేషన్ చేసి దేవుడు చేయమని ఎవరికి చెప్పలేదు. కొండంత దేవుడు కొండంత పత్రిక తాగలుగుతామా? ఇప్పుడు అయ్యప్ప స్వామికి నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి పూజ చేస్తావు, మరి అయ్యప్ప స్వామి విలువ 100 కోట్లేనా? కాదు. ఆయన విలువ కట్టలేము కదా మనం. సో అట్లాంటి భేషజాలకి ఎక్కువగా ఖర్చు పెట్టేదానికన్నా నలుగురికి సహాయపడండి, లేదా కనీసం భోజనం పెట్టండి. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి మన పెద్దలు చెబుతూనే ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మానవుల్లో దేవుణ్ణి చూడమనే చెబుతాం ఎవ్వరు చెప్పినా. శంకరాచార్య స్వామి వారి తత్వం కూడా అదే, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, ఒక్కటే అద్వైత సిద్ధాంతం. 2 లేవు, ఒక్కటే. నీలోనే దేవుడున్నాడు. దేవుడున్నాడన్నంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వే దేవుడు అవుతున్నావు, జీవుడు లేడు అక్కడ. కాబట్టి జీవుల్లో దేవుణ్ణి చూస్తే మనకి ఏ రకమైనటువంటి శత్రుత్వాలు ఉండవు, బాధలు ఉండవు. ఎదురువాడు కడుపు నిండి వాడు మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే తప్పనిసరిగా మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తూనే ఉంటాడు. మన దగ్గర మాత్రం 100 కోట్లు ఉండాలి, పక్కవాడు మాత్రం బాగుండబడుతుంటే కష్టం కదా. అవునవును గురువు, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.